అసలు ఒబేసిటీ తగ్గడానికి సర్జరీ అనేది ఒక మార్గం ఉంది. దాని ముందు చాలామంది సర్జరీ లేకుండా కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. కానీ సంఖ్యాపరంగా అది చాలా తక్కువ. అందరిలో మొదటి శ్రేణివాణ్ణి నేను. చాలా పొగరమొత్తనంగా ఉండేదన్నమాట. చిన్నప్పటి నుంచి చాలా తిన్నుగా, చాలా అండర్ నరిష్డ్గా. అంటే మీరు చెప్తే నమ్మరు, నేను పీయూసీ చదువుతున్నప్పుడు నా వెయిట్ 30 కిలోలు కూడా లేదు. అంత అర్భకంగా ఉండేవాడిని. గట్టిగా గాలి సైకిల్ మీద వెళ్తుంటే వెళ్ళిపోతాను నేను, కంఫర్టబుల్గా తొక్కక్కర్లేదు. అలా ఉన్నవాడిని ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఈటింగ్ హ్యాబిట్స్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్లోలీ ఐ స్టార్టెడ్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఇప్పుడు మీరందరూ కూడా నా పాత ఫోటోలన్నీ చాలా చూసుంటారు. సినిమాకి వచ్చిన కొత్తల్లో నాకు పాటల కంటే కూడా సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ వచ్చాయి. తెలుగులో కాదులేండి, తమిళ్లో. అంటే ఓ మోస్తరుగా బాగా లక్షణంగా ఉండేవాడిని. అది అలా అలా పని పాట, నా పాటే పని, నాకు పనే పాట. రోజుకు 11 గంటలు 12 గంటలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అలా ఒక 15 సంవత్సరాలు పనిచేశాను. పనిచేస్తూ వేళకు తినకపోవడం, ఏం తినాలో అది తినకపోవడం, అండ్ ఒక విధమైన పొగరమొత్తనం వస్తుందండి. నా అజిలిటీ చూసారా అనేవాడిని. 80, 85, 90 కిలోలు వచ్చినప్పుడు కూడా నేను ఎంత ఫాస్ట్గా నడుస్తానో చూడండి, మీరు ఎవరన్నా నడవగలరా నాతో? నాకు వెయిట్ ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒక విధమైన పిరికిపంద లక్షణం. అది మనకు తెలుసు, లోపలే ఒక ఇబ్బంది పడుతున్నాం, కానీ ఎప్పుడో ఒకప్పుడు తగ్గుతానులే, పర్వాలేదు. ఇలా చూసి కూడా మనకందరూ ఇంకా ప్రేమ లేఖలు రాస్తున్నారు, ఇంకా ఫోన్లు చేస్తున్నారు, ఇంట్లో మన ఆవిడే ఇబ్బంది పట్టలేదు అనుకొని మనం సరిపెట్టుకుంటాం. ఇంతమందిని తృప్తిపరుస్తున్న మనం మన ఆరోగ్యాన్ని తృప్తిపరచుకోవడం గురించి మర్చిపోతాం. అది ఒక రాంగ్ టైంలో మనకు తెలుస్తుంది అన్నమాట, ప్రాబ్లం ఏంటి అని. అప్పుడు నిజంగా చేజారిపోతుంది. నేను తిరుపతికి ఒక 7 సంవత్సరాల క్రితం నడిచి వస్తానని ఒక మొక్కుబడి ఉంటే, నాకు తెలుసు నాకు చాలా కష్టంగా ఉంటుంది అప్పుడని. ఐ వాజ్ 120 కిలోస్ అట్ దట్ టైం. మిగతా వాళ్ళు 2.5-3 గంటల్లో వెళ్తే నాకు 6 గంటలు పడుతుందని నేను అనుకున్నాను. చక్కగా షూస్ గీసి దానికని కొనుక్కొని ఓ టీషర్టు షార్ట్స్ వేసుకొని మొదలుపెట్టాను ఎక్కడం. 10 మెట్లు ఎక్కితే 10 నిమిషాల ఊపిరి తీసుకోవడానికి నాకు విరామం కావాల్సి వచ్చింది. సగం దూరం వెళ్ళాక ఐ థాట్ నేను వెళ్ళలేకపోయాను. పక్కనే కొద్దిగా అడవిలో నడిచి నా కారును తెప్పించుకొని సగం దూరం కారులో వెళ్ళిపోయి, పక్క రోజు ఎక్కడి దాకా వెళ్ళానో అక్కడికి వచ్చి బై రోడ్ ఐ వాక్డ్ అండ్ వెంట్ అప్. చాలా భయం వేసింది నాకు హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉందా, లేకపోతే నా ఎనర్జీ లెవెల్స్ ఏమైపోయాయని మెడ్రాస్ వెళ్ళగానే వెంటనే నా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన అన్నీ చెకప్ చేసి చెప్పిన మాట ఒకటి, మీ జనరల్ ఆరోగ్యం బాగుంది బాలు, కానీ ఒక మనిషి తన మీద మనం ఒక నెల రోజులు తినేటటువంటి బియ్య బస్తాను మోసుకొని ప్రతిరోజు నడవడం అంటే అంత సులభమైన పని కాదు. ఎవరికైనా సరే ఆయాసం, ఇబ్బంది వస్తుంది. నేను పాడగలగాలి, అడపాదడపా సినిమాల్లో యాక్ట్ చేయగలగాలి, కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ నిర్వహించగలగాలి, చాలా ట్రావెల్ చేయాలి. మీరు నవ్వకపోతే చెప్తాను, ఒబీస్గా ఉన్నప్పుడు, లావుగా ఉన్నప్పుడు ది వర్స్ట్ ప్రాబ్లమ్ ఐ ఫేస్డ్ వాజ్ ఎయిర్క్రాఫ్ట్ టాయిలెట్లో కూర్చోవడం. యూ కెన్ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ వాస్. వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ అన్ ఎక్స్ట్రా సీట్ బెల్ట్. వాళ్ళ పక్కన ఉన్నవాడికి పొట్ట తగులుతుంటుంది, మోచేతులు తగులుతుంటాయి, కూర్చోవడం కష్టం. ప్రతిసారి చెక్ ఇన్ చేస్తున్నప్పుడు పక్క సీట్ కాస్త ఖాళీగా ఉన్నది పెట్టండి అని అడగాలి. సోల్డ్ అవుట్ ఫ్లైట్ సార్ అంటే మనం ఏమి చేయలేం. ఈ చికాకులన్నీ సమ్టైమ్స్ అమెరికాలో అయితే ఒక గేట్ టు గేట్ దాదాపు 2-3 మైళ్ళు ఉంటుంది. యూ హ్యావ్ హార్డ్లీ 20 minutes టు గో అండ్ క్యాచ్ ది ఫ్లైట్. వీల్ చైర్ అడగడానికి నామోషి, మొహమాటం, అందరూ మనల్నే చూస్తున్నారండి. అక్కడికి వెళ్ళాక నేను చాలామంది పక్కన నిలబడి, ఆ రోజుల్లో లావుగా ఉన్నప్పుడు నేను అమితాబ్ బచ్చన్లా ఫీల్ అయ్యాను. అంతంత లావుగా ఉండేవాళ్ళు వాళ్ళు. అలాగని వాళ్ళు ఉన్నారు కదా మనం ఉంటామని అనుకోవడం చాలా ఇబ్బంది. సో ఒబేసిటీ వల్ల వచ్చేటటువంటి ఆఫ్ షూట్ జబ్బులు చాలా ఉన్నాయి. మహమ్మారి ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ అనేటటువంటి తీయటి వ్యాధి శరీరానికి సంక్రమించిందంటే అది శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఇబ్బంది పెట్టేటటువంటిది. ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్లే కాకుండా
చాలామంది డయాబెటిక్గా ఉన్నవాళ్ళు బికాస్ ఒక గమ్మత్తైన బై ప్రోడక్ట్ లాగా ఈ ఆపరేషన్ చేస్తే 90% ఆఫ్ యువర్ డయాబెటిక్ గోస్ ఆఫ్, దానికి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. నేను చెప్పగలిగేది ఏంటంటే, నేను మీకు సాక్ష్యంగా నిలబడడం కోసం నేను చేయించుకున్న తర్వాత దాదాపు 13 మందికి నా మిత్రులకు చేయించాను. అందులో నా ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు 3 ఉన్నారు, ఇంకా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, నా మనవడి వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు. టాకింగ్ అబౌట్ రాజేష్ కూడా వచ్చితే బాగుండేది. సో 135, 140 ఉన్నవాళ్ళు ఇవాళ 70 కిలోస్కి వచ్చారు. చాలామందికి ఇది అన్యాచురల్, అలా అసహజంగా తగ్గడం అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. నిజమే, అసహజంగా తగ్గడం అనేది. కానీ సహజంగా మనం తగ్గలేకపోయాం కదా. కానీ అసహజంగా సులభంగా తగ్గడం కోసం ఇది ఆ పౌడర్ అంటారు, ఇదంటారు, టెలివిజన్లో మనం చూస్తూనే ఉంటాం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ ఇట్. ఎక్సర్సైజే చేయక్కర్లేదు, మీరు మీ ఇష్టం వచ్చింది మీరు తినచ్చు. రోజుకు 3 సార్లు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే 3 నెలల్లో మీరు 30 కిలోలు తగ్గిపోతారంటారు. 2 చెవుల మధ్య తల, దాంట్లో గుజ్జున్న వాడు ఎవరికైనా అర్థం అవుతుంది. ఎలాగండి? మెటబాలిజం ఈజ్, మనం ఎందుకు కొవ్వు పెరుగుతుంది బాడీలో అంటే తగినటువంటిది కాకుండా తగనివి తినడం వల్ల, తినవలసిన అమౌంట్ కంటే ఎక్కువ తినడం వల్ల శరీరం కూడా చిన్న మెషినే. అది నేను ఎందుకంటే జీర్ణం చేసుకోలేనురా, తినొద్దు ముర్రో అని దాని భాషలో చెప్తున్నా వినకుండా, మనకి ఇంకా మన సంప్రదాయాల బలం, ఇంకొక వడ తిన్నా, ఇంకొక లడ్డు తిన్నా, పండగ ఇవాళ పండగే కదా, రేపేం చేస్తావు? ఎవ్రీథింగ్ సెగ్రిగేట్స్ ఇన్సైడ్ అండ్ బికమ్స్ ఎ ఫ్యాట్. ఇంకా మన దగ్గర మస్కా కొట్టాడు, ఏమో సార్ మీరు అలా బొద్దుగా ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నారమ్మా, నా బరువు మీరు సగం మోసుంటే నేను ఇంకా బాగుండేవాడిని. మన ఆరోగ్యాన్ని వేరే ఎవరు కాపాడలేరు, మన బరువుని వేరే ఎవరు మోయలేరు, మనమే మోయాలి. టంగ్ ఇన్ చీక్ సమ్టైమ్స్ యువర్ వైఫ్ మైట్, but why should you give that sort of trouble to your better half also? So I am here not to say something because my friend is here and my doctor who has done surgery is here. They requested me to come here and endorse that bariatric surgery is safe. Not at all. నేను ఇంకొక హాస్పిటల్లో చేసుకున్నా కూడా, because Ravindra is my friend, I could have come here and said the same thing. నేను ఎక్కడ వేరే మెడ్రాస్లో కాకుండా వేరే చోట బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నా, ఇప్పుడు రవీంద్ర గారు, బాలు గారు, ఇట్లా మేము చిన్న కాన్ఫరెన్స్ పెడుతున్నాం, అందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మీ అనుభవాలు చెప్పండి అంటే ఐ కుడ్ హావ్ డెఫినెట్లీ కమ్ అండ్ సెడ్ ఇట్. సో దిస్ ఈస్ ద సేఫెస్ట్ వే టు లివ్ హ్యాపీలీ యాజ్ ఫార్ యాజ్ యువర్ ఒబేసిటీ ఈస్ కన్సర్న్. అండ్ దే హ్యావ్ అన్ ఎక్సలెంట్ టీమ్ ఆఫ్ పీపుల్, వండర్ఫుల్ పర్సన్స్. టేక్ కేర్. ఆరోగ్యానికి మించింది లేదండి. మీరు ఎక్కడ స్విట్జర్లాండ్లో దాచుకోండి, లేకపోతే ఇంకొకరు ఇంట్లో పెట్టండి, బియ్యం కూడా ఇంట్లో పెట్టండి, ఎంచుకోవడానికి 2 తరాలు కూడా సరిపోనంత డబ్బు దాచుకోండి, ఇట్ విల్ నాట్ సేవ్ యూ. ఐ టెల్ యూ, మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి. దానికి ధైర్యంగా ముందుగా వెళ్ళవలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పి సలహాలు తీసుకోండి. వాళ్ళు అవసరమైతేనే సర్జరీ చేస్తారు. బట్ వెన్ వన్స్ యూ యాక్సెప్ట్ డూ ఇట్, ఇట్స్ వెరీ సింపుల్, వెరీ 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 సింపుల్. గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగుండాలని అంటాను ఎప్పుడు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, ఆరోగ్యమస్తు. గాడ్ బ్లెస్ యూ ఆల్.